మాజీ సీఎం కేసీఆర్ సారు బాయికాడి ఇంటికాడ జాతర అవుతున్నట్టున్నది. తిరుపతి ఎంకన్న గుడికి లైన్లు కట్టినట్టు, యాదగిరి నరసన్న దర్శనానికి లైన్లలో పోయినట్టు కేసీఆర్ సార్ను చూడనీకే ఏడేడికించో ధరలొస్తురు అభిమానులు, కార్యకర్తలు. సీఎం ఉన్నప్పుడు సార్ ఎవ్వరి దగ్గరికి రానియడు అని బద్నామేసిండ్రు గాని, ఇప్పుడు సార్ ఇంటికాడైతున్న జాతర చూస్తుంటే సార్ ఎంత కలుపుగోలు మనిషి ఉన్నాడు అని అంటున్నారు అంతా. కేసీఆర్ సార్ ఎడవెల్లి బాయికాడి ఇంటికి బారులు తిరుతురు జనమంతా. ముఖ్యమంత్రిగా దిగిపోయినాక సార్ బాయికాడిని వ్యవసాయం చేసుకుంటా ఏం ఇత్తులు పెట్టాలి, ఏం పంట వేయాలి, ఏం మందులు కొట్టాలి, ఇదే ఆలోచనలో చక్కగా వ్యవసాయం చేసుకుంటుండు. ఇక పండ్ల పనని సార్ మిమ్మల్ని కలుస్తామని మతలా పంపంగానే సరే అట్లనే రారని అందరినీ ఇంటికి పిలుస్తున్నాడు. రోజుకో జిల్లా నుంచి మస్తుగా తరలొస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు. ఇక మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకి మస్తు మంది నాయకులు, కార్యకర్తలు సార్ ఇంటికి వచ్చిర్రు. ఇక వచ్చిన వాళ్ళందరికీ యాష్టపడకుండా నమస్తే పెట్టి పోట్వలంటే పోట్వలు దిగి మంచి ముచ్చట్లు చెప్పి అందరికీ ధైర్యం నూరిపోసి ఏం బెంగటీల కూరని సాగదొల్లు. ఇక ఒక్కొక్కరు సార్ ఫామ్ హౌస్ అట్లుంటుందా ఇట్లుంటుందా అని అనుకున్నాడే కానీ ప్రత్యక్షంగా చూసేది లేదు కదా. ఇక ఇప్పుడు కండ్లారా చూసి అయ్యో మన పొలం కాడున్నట్టే ఉన్నది, సార్ కూడా ఉత్త పంచే అంగేసుకునే ఉంటున్నాడు. జంబు కొడుతున్న ట్రాక్టరు, కలుపు తీస్తున్న కూలీలు, యాప చెట్టు, ప్లాస్టిక్ కుర్చీలు, పంపు సెట్లు తప్ప పెద్ద హంగులు కూడా ఏం లేవు. ఇంత మంచిగా పొలంలో ఇల్లు కట్టుకొని పొల్యూషన్ కు దూరంగా సార్ ఉంటుంటే ఎంత బదనాం మోపిర్రు అని ముక్కు మీద వేలేసుకుంటారట ఫామ్ హౌస్ చూసిన వాళ్ళు. ఇక కొందరైతే దొరికిందిరా సాందని ఏకంగా రీల్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పవన్ సార్ ఏమంట పిఠాపురంలోకి వెళ్ళి పోటీ చేసిండు, దాన్నే సారు సొంతూరుగా మార్చుకుంటుండు. ఇప్పటికే ఆడ ఇల్లు కిరాయి తీసుకొని అటు పోయినప్పుడల్లా ఆటే ఉంటుండు. ఇక ఇప్పుడు పిఠాపురంలో కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని జాగా కూడా కొన్నాడు. పవన్ సారు పిఠాపురాన్నే పిన్ కోడ్ గా మార్చుకుంటున్నట్టున్నాడు కదా. డిప్యూటీ సీఎం అయినాక సారు పిఠాపురం మీద స్పెషల్ నజరేసిండు. ఏమేం హామీలు ఇచ్చిండో అవన్నిటిని తీర్చే పనుల పడ్డాడు. గెలిపించిన పబ్లిక్ కు ఏదన్నా ఒకటి జల్దిగా చేయాలనే తపనతోటి నిన్న ఉప్పాడకు పోయి అభివృద్ధి పనులకు శంకుబండ వాతొచ్చిండు. అంతేకాదు ఇప్పటి సంది పిఠాపురమే నా అధికారిక నివాసం అని కూడా ప్రకటించిండు. పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే, సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని. త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను, ఆఫీస్ కూడా కడతాను, క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను. 1 ఎకరం స్థలం, 1 ఎకరం 2 ఎకరాల స్థలం, పార్టీ ఆఫీస్. ఈరోజు నాకు బాధగా ఉంది, రోడ్ల మీద ఉండిపోతూ ఉన్నారు. జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిళ్ళు తెరిచి ఉండాలి. అందుకే నాకు 2 ఎకరాల స్థలం పెట్టండి, ఎవరు వచ్చినా ముందుకు రావాలి. ఇలా ఉండాలి కనీసం. మా హక్కు ఇది జనసేన ఆఫీసు. చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తుంది, దూరం నుంచి ఉంటారు. ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే 1 ఎకరం 2 ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్నా నాకు ఇబ్బంది లేదు. దానికోసమే అదే ఊర్లే 3.5 ఎకరాల జాగా కూడా కొన్నాడు సారు. ఇగో ఇవే ఆ కాయిదాలు. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్క పొంటే ఉన్న వ్యవసాయ భూమిని కొనుక్కున్నాడు సారు. మొత్తం 3 ఎకరాల 52 గుంటలు కొనుక్కున్నాడు. కాకినాడ జనసేన నాయకుడు, లీగల్ అడ్వైజర్ గా ఉన్న తోట సుధీరు ఆ రిజిస్ట్రేషన్ పనిని కానిచ్చిండు. ఇదే జాగాలో సార్ అవసరాలకు తగ్గట్టు ఇల్లు, క్యాంప్ ఆఫీసు, హెలికాప్టర్ దిగేటట్టు హెలిప్యాడు, అట్లనే మీటింగ్ల కోసం పెద్ద హాలు అన్ని ఒక్కతానే ఉండేటట్టు ప్లానింగ్ చేస్తుండట. మంచి రోజు చూసుకొని ముగ్గు పోసుడే ఆల్చమటిగా. ఇంకేందిగా పిఠాపురంలో పవన్ సార్ ఇల్లు కూడా ఇప్పుడు మళ్ళీ టూరిస్ట్ స్పాట్ గా మారబోతుంది.